నాకు గోవాకి వచ్చిన ఈత పడుతున్నా ఫుల్ ఆకలి అవుతుంది పొద్దున్న పిచ్చి పిచ్చిగా అవుతుంది. చిన్ని చిన్ని చందమామే నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. అయితే గోవాకి వచ్చినావు. ఇది మా హోటల్ రిసార్ట్. ఇది హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. ఐ లవ్ గోవా విత్ స్విమ్మింగ్ పూల్, ఫుల్ ఎంజాయ్. మొత్తానికి హోటల్లో చెక్ ఇన్ అవుతున్నాం. హాయ్ బా నీకు ఎవరు తెలుసుగా? తెలియదు నాకు. ఓకే గాయస్, మా 208 ఓపెన్ పోనీ. వావ్, తాన్సీ అయ్యేది. గోవాకి వచ్చిన ఈత పడుతున్నా. ఓకే గాయస్, మేము ఫ్రెష్ అయినా స్విమ్మింగ్ పూల్లోకి వచ్చాం, ఈత కొట్టినాం. ఇప్పుడు ఏడికి పోతాను? టైం అయితే 2 అవుతుంది. ఇంకా ఇంతవరకు అయితే ఏం తినలేదు. ఆకలి అవుతుందా? లేదా కొంచెం కడుపు మండుతుంది, ఘోరంగా అవుతుందట. ఇలా కావట్లేదంట. ఆకలి పిచ్చి పిచ్చిగా అవుతుంది. 2 అవుతుంది, ఇంతవరకు ఏం తినలేదు ఎవరు. హోటల్కి వచ్చినాం, సూపర్ ఉంది. చిన్ని చిన్ని చందమామే. చెప్పమ్మా, వర్షం పడుతుంది మంచిగా. మొత్తానికి గోవా వచ్చినట్టు డిర్రే. చికెన్ థాలీ ఇది. ఓకే గైస్, మొత్తానికి అయితే మేము లంచ్ చేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నాం. అంటే బీచ్కి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాం. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు పండు. ఏమో బీచ్కి అంట, గోవా బీచ్. ఏమో బీచ్ ఏంది పండు? ఏం బీచ్ తెలియదు, పేరు తెలియదు. అక్కడ పోయినాక తెలుసుకొని చెప్తా. హాయ్ చెప్పు మమ్మ. హాయ్ చెప్పు. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు. ఎక్స్ప్రెషన్స్. హాయ్ చెప్పేసి. పాపం మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి అసలు ఒక్కసారి కూడా పోతలేదు. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. నాకు పెట్టు. ఇక్కడ టాటూ షాప్లు ఎక్కువగా ఉన్నాయి. క్యాసినో దగ్గర 1 కిలోమీటర్ నడిచినాం. ఏం అసలు ఇంటలేదు. మేమున్న రెస్టారెంట్ హోటల్ కి అయితే దగ్గరే ఉంది బీచ్. ఏం దగ్గర ఉంది అంటే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్, ఎక్కువ ఏం లేదు. 1 కిలోమీటర్ కానీ తడిసి మోపడైంది. 400 మీటర్స్ 1/2 కిలోమీటర్ అన్నారు కానీ ఇంకెక్కువనే వచ్చిన 1 కిలోమీటర్ వస్తుంది. చెట్లు వెనుకున్నదే బీచ్, సముద్రం.
వాటర్ ఎట్లున్నాయి వస్తాయి. డిన్నర్ వచ్చేసి ఇది ఇవాళ పన్నీరు, వెజ్ కర్రీ, ఏదో స్టార్టర్స్, సూపు. మొత్తానికైతే 2 కిలోమీటర్స్ దగ్గర నడిచాం ఫ్రెండ్స్. ఫుల్ ఆకలి వేస్తుంది అసలుకి. చూడండి నేను ఎలా తింటున్నాడు. ఇక మా సార్ కొంచెం ఫేస్ ప్యాక్ అవి పెట్టమంటే పెట్టేశాను. ఈరోజు వీడియో అయిపోయింది. గుడ్ నైట్ ఫ్రెండ్స్, మార్నింగ్ కలుద్దాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. పొద్దున లేచినాం, బుద్ధుని దగ్గరకు వచ్చినాం, టిఫిన్కి వెళ్తున్నాం. ఇబ్బంది ఏం కదా, లేట్ అయింది 11 లేసరికి. డైరెక్ట్ ఇంటికి వచ్చినాం. అదే టిఫిన్ 9 o'clock కల్లా క్లోజ్ అవుతుందట. ఇప్పుడైతే 9 అవుతుంది, 8:50 అవుతుంది. 9 కల్లా క్లోజ్ అవుతుందట. అందుకే ముఖం కట్టుకొని తొందర కిందకి వచ్చినాం. ఓకే, బయట వెదర్ అయితే చల్లగా ఉంది. వర్షం ఏం పడట్లే. టిఫిన్ కాడ. గుడ్ మార్నింగ్. ఇది వచ్చింది ఇడ్లీ, పూరి, ఆలు కర్రీ, ఫ్రూట్స్, వాటర్ మెలన్, బనానా, సాంబార్. ఓకే గైస్, ఇప్పుడే టిఫిన్ అయిపోయింది. టిఫిన్ బాగుంది. వెదర్ వాన పడుతుంది, చల్లగా ఉంది. అలా స్విమ్మింగ్ పూల్లో దునికి ఓ ముక్కులు గొంతు పట్టుకుంది. నిన్న చాలా తడుసుడైంది. ఇంకోటి ఏంటంటే రూమ్లో కూడా ఏసీ ఉండి ఫుల్ చల్లగా ఉంది. పొద్దున్న వేస్తారు మొత్తం వాయిస్ మొత్తం గొంతు కూడా కొంత నొప్పులు ఎత్తాను. ఇప్పుడు పోయి గరంగా కాఫీ తాగి బాగుంది. కొబ్బరి చెట్లు బాగానే ఉన్నాయి. ఎత్తానమ్మా, ఇక్కడ చూడు ఇక ఇటు చూడు. ఓ మారుతున్నావు. హాయ్ చెప్పు. ఉమ్మ పెట్టు. చిన్ని చందమామే కిసి. ఓ మధ్యాహ్నం లంచ్. అది సూపు, శనగలు, కర్రీలు, దాల్ రైస్, పొట్టిది. ఓకే గాయస్, తిన్నా. ఇప్పుడే వచ్చిన స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్నా. మంచిగా చల్లగా ఉంది. ఎండ కొడుతుంది, చల్లగా గాలి వస్తుంది. బాగుంది, మజా వస్తుంది. చూడండి, ఎవరు ఇగ్గో స్విమ్మింగ్ పూల్ దగ్గర, స్విమ్మింగ్ పూల్ లో లైట్స్ జబర్దస్త్ ఉంది. మస్తు మజా వచ్చింది. అలా మళ్ళా ఫ్యాన్సీ ఉమ్మ పెట్టి ఇక అయ్యా నాకు పెట్టు. ఉమ్మ పెట్టు.
చిన్ని చిన్ని చందమామే తినడానికి అయితే వచ్చినాం. ఇది లిక్కర్ స్టేషన్. ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు తాగొచ్చు, కాకపోతే చార్జబుల్, ఫ్రీ కాదు. మొత్తం మోడల్ ఉన్నావుగా, ఇరవై లెక్కనే ఉన్నావు అని అనలేదుగా. అప్పుడప్పుడు అట్లా బిస్కెట్లు ఇస్తారు, మనం పట్టించుకోం.